ఇక మరోవైపు మాజీ మంత్రి ఆర్కే రోజా కాసేపటి క్రితమే ఇబ్రహీంపట్నం చేరుకున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించారు. జోగి నివాసంపై జరిగిన దాడి గురించి ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ నేతల అరాచకాలు పరాకాష్ఠకు చేరాయని రోజా మండిపడ్డారు. నేషనల్ న్యూస్ అయిపోయింది, పార్లమెంట్ లో రాసా మనం మాట్లాడుతున్నాం. జనాల్లో బాగా అర్థమైంది. దారుణం కదండి సార్, ఇళ్ళకి వచ్చి అలా పెట్రోల్ బాగుంది. ఇంట్లో వైఫ్ పిల్లలు అందరూ ఉన్నారు కదా, లేడీస్ మాట్లాడింది వాళ్ళని మాట్లాడారు. మాట్లాడిన మాటలకు జగనన్న ముఖ్యమంత్రిగా డైరెక్ట్ జగనన్నని భారతమ్మని అప్పుడు కూడా మనం ఎక్కడా కూడా స్పందించమని ఎవరు ఏమి పట్టించుకోవద్దు, అలా అన్నా కూడా ఏం మాట్లాడద్దని అన్నాడు జగనన్న. అసలు ఎక్కడా మనము శాంతి పద్ధతులు కాపాడాము. వాళ్ళు ఎన్ని మాట్లాడే మనం వెళ్ళాము, ఎక్కడా కూడా పోలీసుల దగ్గరుండి మేము గవర్నమెంట్ లో ఉన్నాం అన్న ఒక ఇది తప్పు చేసాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి బింకంగా మనం మాట్లాడటం తప్ప ఏదో తప్పు చేసుకుంటూ పోతున్నారు. జనాల్లో బాగా నేషనల్ బాగా కవర్ చేసేసింది. నేషనల్ న్యూస్ అయిపోయింది, పార్లమెంట్ లో రాసా మనం మాట్లాడుతున్నాం. జనాల్లో బాగా అర్థమైంది. దారుణం కదండి సార్, ఇళ్ళకి వచ్చి అలా పెట్రోల్ బాగుంది. ఇంట్లో వైఫ్ పిల్లలు అందరూ ఉన్నారు కదా, లేడీస్ వాళ్ళని మాట్లాడారు. మాట్లాడిన మాటలకు జగనన్న ముఖ్యమంత్రిగా డైరెక్ట్ జగనన్నని భారతమ్మని